సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలోని ఆత్మారామస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి అర్చకులు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరిమళ పుష్పాలతో అలంకరించిన ఒంటె వాహనంపై స్వామివారిని కొలువు తీర్చారు. అనంతరం మేళ తాళాల నడుమ గ్రామంలో ఆంజనేయ స్వామి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఒంటె వాహనంపై కొలువు తీరిన స్వామివారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. గ్రామోత్సవంలో భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కుల వంటెను తీసుకువచ్చి భక్తులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా జగన్నాథం వెంకటేశ్వర్లు, జగన్నాథం ఏడుకొండలు, జగన్నాథం వెంకట నరసయ్య మరియు కుటుంబ సభ్యులు, జగన్నాథం వెంకట చలపతి, జగన్నాథం వెంకట భానుప్రకాష్ వ్యవహరించారు. మన యొక్క అన్నారెడ్డిపాలెం గ్రామంలో వేయించేసుకున్న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ ఆత్మారామస్వామి వారి యొక్క దేవస్థానంలో వేయించేసుకున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ జయంతి మహోత్సవాల సందర్భంగా ఈరోజు రెండవ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయాన్నే 6 గంటలకి సుప్రభాత సేవ, తదనంతరం 8 గంటలకు స్వామివారికి పంచామృత స్థపన, తర్వాత 9 గంటలకు నాగవల్లి ధర సింధూర కుంకుమార్చన పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగినవి. అదేవిధంగా ఉదయాన మేడ వెంకట జాకమ్మ గారు, పద్మావతి గారు ఇలా ఉభయకర్తలుగా ఉన్నారు. తదుపరి సాయంకాలం ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారు ఒంటె వాహనంపై గ్రామోత్సవ కార్యక్రమం జరిగినది. ఈ యొక్క గ్రామోత్సవానికి ఉభయకర్తలుగా జగన్నాథం వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఏడుకొండల గారు, నరసయ్య గారు ఉభయకర్తలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంగా అత్యంత వైభవంగా జరుగుతున్నారు. కావున ఈ యొక్క స్వామివారి అనుగ్రహము కలిగి ఏ సర్వత్ర దోష ఇది కూడా తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యములతో తొలగుతారని కోరుకుంటున్నాను.